హైదరాబాద్ లో మొదటి మల్టీలెవెల్ పార్కింగ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కేబీఆర్ పార్క్ వద్ద మల్టీలెవెల్ పార్కింగ్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. వచ్చే వారం మల్టీలెవెల్ పార్కింగ్ ను బల్దీ అధికారులు అందుబాటులోకి తేనున్నారు. కొరియన్ టెక్నాలజీతో కేబీఆర్ పార్క్ గేట్ 1 వద్ద మల్టీలెవెల్ పార్కింగ్ అందుబాటులోకి రానుంది. కేబీఆర్ పార్క్ గేట్ 1 దగ్గర మల్టీలెవెల్ పార్కింగ్ కొరియన్ టెక్నాలజీతో నిర్మాణం పూర్తయింది. వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానుంది. వివరాలు నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ నగరంలో తొలిసారిగా మల్టీలెవెల్ పార్కింగ్ అందుబాటులోకి రానుంది. కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1లో ఏదైతే ఈ వారం రోజుల్లో మల్టీలెవెల్ పార్కింగ్ ని ప్రారంభించేందుకు ఇటు జిహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. సో ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఇటు ట్రయల్ రన్ కూడా సక్సెస్ గా కొనసాగుతుండటంతో మరో వారం రోజుల్లో దీన్ని జిహెచ్ఎంసీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం దాదాపు 72 వాహనాల సామర్థ్యంతో ఏదైతే గేట్ నెంబర్ 1 దగ్గర కేబీఆర్ పార్క్ వచ్చేటటువంటి వాహనదారులు కానివ్వండి, వాకర్స్ కానివ్వండి, ఇక్కడికి వచ్చేటటువంటి సందర్శకుల సౌకర్యార్థం ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ని హైదరాబాద్ లో తొలిసారిగా బల్దియా అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం మనం మల్టీలెవెల్ పార్కింగ్ దగ్గర ఉన్నాము. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి వెహికల్స్ అనేవి కూడా చూడొచ్చు. సో ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఎన్నో ఏళ్లుగా ప్రపోజల్ ఉన్నప్పటికీ తొలిసారిగా ఇటు ఏదైతే ఇటు జిహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా మల్టీలెవెల్ పార్కింగ్ ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాదాపు కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1 దగ్గర 400 గజాల్లో 15 మీటర్ల ఎత్తులో మొత్తం 6 టవర్స్ ని ఏర్పాటు చేశారు. సో మల్టీలెవెల్ పార్కింగ్ ని మొత్తం కూడా నవనిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. 10 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను ఈ నవనిర్మాణ సంస్థ చూసుకోనుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ సక్సెస్ గా కొనసాగుతుండటంతో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం సాయంత్రం వేళల్లో ఏదైతే కేబీఆర్ పార్క్ వచ్చేటటువంటి వాకర్స్ ఎవరైతే ఉన్నారో రోడ్లపైనే కార్లను పార్కింగ్ చేయాల్సి వస్తుంది, ఇబ్బందులకు గురవాల్సి వస్తుంది. సో ఈ సమస్యకు చెక్ పెట్టే విధంగా ఏదైతే ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ని ఏదైతే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం మనం చూసాము ఏదైతే ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి వెహికల్స్, సో పార్కింగ్ చేసినటువంటి కార్లను ఏ విధంగా బయట తీస్తున్నారు ఏంటనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఇందులో ఏదైతే 6 టవర్స్లో చూసుకుంటే మాత్రము 2 టవర్లలో 2 వీలర్ వెహికల్స్ని, మిగతా వాటిలో పూర్తిగా కార్లను పార్కింగ్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని ఇప్పటికే ట్రయల్ రన్ అయితే సక్సెస్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ట్రయల్ రన్ సక్సెస్ అవడంతో దీన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అంటే ఇటు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుందని చెప్పవచ్చు. సో మల్టీలెవెల్ పార్కింగ్ నిర్వాహకులకు ఇటు డిజిటల్ స్క్రీన్ అడ్వర్టైజ్మెంట్ చేసుకునే విధంగా కూడా ఇటు జిహెచ్ఎంసీ ఎంయూయూ జారీ చేసింది. సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే కనుక నగరంలో మరికొన్ని మల్టీలెవెల్ పార్కింగ్ సిస్టమ్ని తీసుకువస్తామంటే కూడా ఇప్పటికే బల్దియా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో ఏ వెహికల్స్ ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రౌండ్ ద క్లాక్ అంటే వెహికల్ని పార్కింగ్ చేసిన తర్వాత మొత్తం కూడా దాదాపు 6 బేస్లు ఉంటాయి. సో వెహికల్ ఏ విధంగా రొటేట్ అవుతుంది, పార్క్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వారికి కావాల్సినటువంటి వెహికల్స్ ఎగ్జాంపుల్ ABCD విధంగా ఎక్కడికక్కడ కూడా విభజించారు. మొత్తం కూడా దాదాపు 6 టవర్స్లా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది అందుబాటులోకి రావడం వల్ల ఇటు కేబీఆర్ పార్క్లో వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు పార్కింగ్ సమస్యకైతే చాలా వరకు ఒక సమస్య దొరుకుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము పార్కింగ్ మల్టీలెవెల్ పార్కింగ్ ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎక్కడ లేని విధంగా తొలిసారిగా ఇటు కేబీఆర్ పార్క్ దగ్గర ప్రయోగాత్మకంగా బల్దియా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము. సో ఈ మల్టీలెవెల్ పార్కింగ్ సో ఇది అందుబాటులోకి వచ్చిన వెంటనే నాంపల్లిలో మరో ప్రాజెక్ట్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. సో ఇక్కడ ఏదైతే ఇటు పార్కింగ్ ఛార్జీలు కూడా చాలా నామినల్గానే విధించాలంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కొన్ని ఆదేశాలు కూడా వీళ్ళకి జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూస్తున్నాము వెహికల్స్ పార్కింగ్ చేసినటువంటి వెహికల్స్ అన్ని కూడా ప్రస్తుతం ట్రయల్ రన్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, మల్టీలెవెల్ పార్కింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇది రావడం వల్ల కొంత ఉపయోగకరంగా ఉంటుంది వచ్చేటటువంటి వాకర్స్? ఇదైతే బాగానే ఉందండి ప్రస్తుతానికి. అది ఫుల్ టైం మెయింటైన్ చేయాలి కదా, దాన్ని బట్టి ఉంటుంది. రెగ్యులర్గా మీరు వస్తుంటారు? ఈయన వస్తూ ఉంటాడు ఎక్కువ, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. సార్ కైసా యూజ్ అయితే ఆప్కు ఇది? చాలా కంఫర్టబుల్ గా ఉందమ్మా. ఇది రెండో మాట వచ్చాను,
సేఫ్టీ కూడా చాలా బాగుంది. సెంటర్లో ఉండి అదంతాను వెరీ సాటిస్ఫైడ్. రెగ్యులర్ గా వస్తుంటారు. గతంలో కొంత రోడ్డు మీద పార్కింగ్ చాలా హెడేక్ అమ్మ. అప్పుడు ఇక్కడ పెట్టు పోలీసులతో ఇది, ఇప్పుడు అదంతా ఏం లేదు. ఇలాంటి బోర్డు వస్తే మన హైదరాబాద్లో విల్ బి వెరీ హ్యాపీ. ఎలా ఉన్నాయి పార్కింగ్ చార్జెస్? ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఫ్రీయే అమ్మా. లేటర్ ఆన్ ఐ థింక్ 30-40 రూపీస్ ఉంటుంది. దట్ ఈస్ డెఫినెట్లీ. ప్రస్తుతం మాత్రం ట్రయల్ రన్ కావడంతో ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదు. ట్రయల్ రన్ పూర్తి అయిన తర్వాత సో దీన్ని వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత ఏదైతే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా వాకర్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పు. సార్ చెప్పండి, ఇది అందుబాటులోకి రావడం వల్ల ఎలాంటి యూజ్ ఉంటుందంటారు? పార్కింగ్ ఇబ్బంది ఉండదు కదా? ఇబ్బంది అంటే రోడ్డు మీద పెట్టేవాళ్ళము రెగ్యులర్గా, ఇక్కడ కూడా ఓపెన్గా పెట్టేవాళ్ళము. ఇక గవర్నమెంట్ టేకన్ డిసిషన్ మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రీ అని చెప్పారు. ఛార్జెస్ వసూలు చేస్తారు కదా వాళ్ళు. ఇంకా ఛార్జ్ పడుతూ ఉంటుంది మనకు, అక్కడ ఇక్కడ 2 దిగలు ఛార్జ్ పడుతుంది అంతే కదా. ఇప్పుడు ఫ్రీగా ఉండే వాళ్ళము, ఇప్పుడు వే టు పే బ్యాక్. చూడొచ్చు, మొత్తానికి అయితే ఇటు చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. హైదరాబాద్లో మరికొన్ని ఇలాంటి అందుబాటులోకి తీసుకురావడం వల్ల సిటీలో అంటే ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో. సో ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్స్ అందుబాటులోకి రావడం వల్ల వాహనాలకు కూడా చాలా భద్రత ఉంటుంది. సేఫ్టీగా రోడ్డు మీద పెట్టేసి చలనాలకు గురి కావడం కానివ్వండి, అలాంటి సమస్యలు లేకుండా పూర్తిగా ఇదే అందుబాటులోకి రావడం వల్ల చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఇటు కేబీఆర్ పార్క్ వచ్చేటటువంటి వాకర్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ట్రయల్ రన్ ప్రస్తుతం కొనసాగడంతో అది కూడా సక్సెస్ అవ్వడంతో దీన్ని ఈ వీకెండ్ కానీ వచ్చే వారంలో దీన్ని ప్రారంభించే విధంగా కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా మల్టీ లెవెల్ పార్కింగ్ ఇటు కేబీఆర్ పార్క్ వేదికగా అందుబాటులోకి రానుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.